హాయ్ అండి, ఎలా ఉన్నారు? 1973లో ఒక విచిత్రం జరిగింది. ఒకే కథతో ఉన్నటువంటి 2 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల గురించి కొన్ని విశేషాలు. నమస్తే అండి, రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటంటే, ఒకటేమో 'నేరము శిక్ష'. ఇది 73 జూలై 27న విడుదలైంది. మరొక సినిమా 'మైనర్ బాబు'. ఇది సెప్టెంబర్ 7న విడుదలైంది 1973లోనే. ఈ 2 సినిమాల కథ వెనక నేపథ్యం ఏంటంటే, అసలు కింద ప్రొడక్షన్ గురించి చెప్పుకుందాం. 'నేరము శిక్ష' సినిమాని ఎం. బాలయ్య నిర్మించారు. అంతకుముందు ఆయన 71లోనే 'చెల్లెలు కాపురం' సినిమా తీశారు. దానికి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారితో ఇంక సినిమా ప్లాన్ చేసి శోభన్ బాబు గారినే ఈ కథతో, అంటే 'నేరము శిక్ష' కథతోనే హీరోగా అనుకున్నారు. కథ బాలయ్య గారిదే. కానీ కొంత క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఇన్స్పిరేషన్ ఉందేమో అనిపిస్తుంది. అయితే అప్పుడు శోభన్ బాబు గారు ఒప్పుకోకపోవడంతో, ఈ కథ నచ్చకపోవడంతో ఆయన కృష్ణ గారిని సంపాదిస్తే కృష్ణ గారు ఓకే చెప్పారు. ఇది అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కదా ఫైనాన్స్ చేసేది. వాళ్ళకి ముందరే కథ చెప్పేవాళ్ళు, వాళ్ళ అప్రూవల్ లాంటివి తీసుకునేవాళ్ళు, దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు. అలా నవయుగ చంద్రశేఖరరావు గారి కథ వినిపించారు బాలయ్య గారు. ఆయన ఓకే చెప్పారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సాగుతోంది. మరో పక్కన నవయుగ వాళ్ళు ప్రకాష్ రావు గారితో కలిసి 'మైనర్ బాబు' అనేటువంటి ఒక సినిమా నిర్మిస్తారు. ఆశ్చర్యంగా ఉంటుంది. 'మైనర్ బాబు' సెంట్రల్ థీము, 'నేరము శిక్ష' సెంట్రల్ థీము ఒకటే. ఇద్దరు కూడా స్పాయిల్డ్ బ్రాట్ అంటాం కదా. అంటే డబ్బుతోటి చెడిపోయిన, డబ్బుతో పాడైపోయిన ఇద్దరు యువకుల కథ అనుకుందాం. ఆ ఇద్దరు యువకుల కథ చుట్టూ తిరిగినటువంటి సినిమా అటు 'నేరము శిక్ష' కానీ ఇటు 'మైనర్ బాబు'. 'నేరము శిక్ష'లో ఏమైందంటే, అందులో హీరోకి యాక్సిడెంట్ చేసి పోతే పోయారులే అన్నటువంటి ఒక కేర్లెస్ యాటిట్యూడ్ చూపిస్తే, ఇక్కడ 'మైనర్ బాబు' హీరో ఇతను కూడా డబ్బుంది, ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా కొనేస్తాను అనుకుంటూ తండ్రి సవాల్ చేస్తే నేనేమిటో నిరూపించుకుంటాను బయటికి వెళ్ళిపోతాడు. అక్కడేమో తండ్రి కూడా నువ్వు యాక్సిడెంట్ చేశావు, నీ కనీసం బాధ కూడా లేదంటే ఆ యాక్సిడెంట్ ఇంటి డ్రైవరు నెత్తి మీద వేసుకున్నా ఆ యాక్సిడెంట్ని నువ్వు చేసావని చెప్తే కోపం వచ్చి కొడుకు వెళ్ళిపోతాడు. అంటే ఇద్దరు, అక్కడ హీరో కానీ ఇక్కడ హీరో కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళే. వెళ్ళిపోయి వాళ్ళని ప్రూవ్ చేసుకునేటువంటి అంశం. 'నేరము శిక్ష' ఏమిటంటే, అతనిలో పశ్చాత్తాపం కలిగి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కూడా ఈ 'మైనర్ బాబు' హీరో కూడా, అంటే శోభన్ బాబు గారు కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బయట కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఇంచుమించుగా సెంట్రల్ థీమ్. అంటే మనిషికి మనిషి శిక్ష వేయకపోయినా మనస్సు అనేది మనిషికి శిక్ష వేస్తుంది అనేటువంటి పాయింట్ని 2 కథల్లోనూ చూపిస్తారు. ఎవరో ఈలోగా 2 సినిమాలు షూటింగ్ జరుగుతుండగా, ఏమంటే రెండిట్లోనూ సెంట్రల్ థీమ్ ఒకటే అని చెప్పారు. నవయుగ వాళ్ళు చెప్పగానే వాళ్ళు కంగారు పడ్డారు. ఎందుకంటే ఒకటేమో నవయుగ వాళ్ళు ప్రొడక్షన్లో భాగస్వామి, అది 'మైనర్ బాబు'. ఇంకో దానికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఫైనాన్స్ చేస్తున్నారు. ఇలా ఏం చేయాలని అప్పుడు నవయుగ చంద్రశేఖరరావు గారు బాలయ్య గారు పిలిచి, ఒకసారి తాతినేని ప్రకాశ్రావు గారు, మీరు ఇప్పటివరకు తీసిన సినిమా ఒకసారి చూస్తూ ఉంటున్నారు, మీకేం అభ్యంతరం లేదు అంటే, ఆయన ఓకే చూపిస్తామండి, అందులో ఏముందని చెప్పి ఆ రషెస్ తాతినేని ప్రకాశ్రావు గారికి చూపించారు. ప్రకాశ్రావు గారు చూసి ఆయన కూడా నిర్ఘాంతపోయారు. ఇదేమిటి ఆ సినిమా ఈ సినిమా కథ ఒకటే ఉందని చెప్పారు. సరే వాళ్ళు చర్చలు పెట్టుకున్నారు. సో ప్రకాశ్రావు గారు ఏమన్నారంటే, మీరు ఈ కథలో కొన్ని సీన్స్ మార్చండి, అప్పుడు ఈ సినిమా ఆ సినిమా ఒకేలా ఉన్నాయనుకుంటే అనుమానం రాదు అని ఆయనే సజెస్ట్ చేస్తే బాలయ్య గారు ఒప్పుకోలేదు. మీకు కథ చూపించాను, కథ వినిపించాను, మీరు ఓకే చేశారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సీనిక్ ఆర్డర్ స్క్రీన్ ప్లే మారిస్తే సినిమా మొత్తం దెబ్బతింటుందండి, నేను ఆ పని చేయలేను అన్నారు. ఇప్పుడు వాళ్ళు తగ్గట్లేదు, అంటే బాలయ్య గారు తగ్గలేదు, ఇక్కడేమో ఈ ప్రకాశ్రావు గారు తగ్గలేదు. చివరికి ఏం చేశారు, ఎవరి దాన్ని వాళ్ళు సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయారు. సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత గొడవ ఎక్కడ వచ్చిందంటే, మొదటి సినిమా దేన్ని రిలీజ్ చేయాలి? ఒకటి ఏంటంటే, ఒకసారి ఒకే కథతో కనుక 2 సినిమాలు వస్తే మొదట వచ్చినటువంటి సినిమాకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మనం ఇంకోసారి చూసాం. అది అన్నదమ్ముల అనుబంధం, రక్త సంబంధాలు, ఎన్టీ రామారావు సినిమా, అలాగే కృష్ణ గారి సినిమా. రెండింటి కథ ఒకటే ఉందని చెప్పని అన్నదమ్ముల అనుబంధం ముందరొచ్చింది.
దాని తర్వాత 2-3 నెలలకేమో రక్త సంబంధాల సినిమా వచ్చింది. అన్నదమ్ముల అనుబంధం మంచి హిట్ అయింది. తర్వాత వచ్చినటువంటి రక్త సంబంధాలు దెబ్బతింది. సో ఇక్కడ కూడా అందరూ ఏమనుకున్నారంటే ఏ సినిమాని రిలీజ్ చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు అంటే ఆ రోజుల్లో ఎట్లయినా కొంచెం వాల్యూస్ ఎక్కువనే అనుకోవాలి. నయోగ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ సినిమాని ముందు రిలీజ్ చేస్తే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి ముందరే రిలీజ్ చేశారంటారని చెప్పని వాళ్ళు ఆ త్యాగం చేసి నేరము శిక్షను ముందు రిలీజ్ చేయించారు. అలా నేరము శిక్ష జూలై 27న విడుదలైతే సోహన్ బాబు గారి మైనర్ బాబు సినిమా వచ్చేసి సెప్టెంబర్ 7న విడుదలైంది. సరే నేరము శిక్ష రెండిట్లో ఏది సినిమా హిట్ అయిందంటే నేరము శిక్ష డెఫినెట్గా హిట్ అయింది. నిజానికి నేరము శిక్ష మైనర్ బాబు కన్నా ఒక సెంటిమెంట్ కానీ అవన్నీ బాగున్నాయి. మైనర్ బాబు ఓకే కానీ ఇందులో ఉన్న సెంటిమెంట్ చాలా బాగున్నాయి. రెండిట్లోనూ పాటలు హిట్ అయినాయి, రెండింటిని ఆదరించారు. బట్ నేరము శిక్షని ఎక్కువ ఆదరించారు. నేరము శిక్ష ఎవరెవరు పని చేస్తారంటే మనం చూస్తే విశ్వనాథ్ గారు, విచిత్రం చూడండి, విశ్వనాథ్ గారు కృష్ణ గారు కలిసి దాదాపు 5 ఏళ్ళ తర్వాత 68లో వాళ్ళు ఉన్నమ్మా బొట్టు పెడతా చేస్తే ఆ సినిమా హిట్ అయినా మళ్ళీ 73లో కానీ వాళ్ళిద్దరు కలిసి పనిచేయలేదు. దానికి రాజేశ్వరరావు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మోదుకూరు జాన్సన్, సముద్రాల జూనియర్ సంభాషణలు సమకూర్చారు, బాగున్నాయి సంభాషణలు. కాంతారావు గారు ఈ సినిమాలో తండ్రిగా నటించారు. బహుశా అప్పటి నుంచేట కాంతారావు గారు తండ్రిగా వేషాలు వేయటం మొదలుపెట్టింది. పాటలు మనం చూస్తే ఏమండి సారు, ఓ బట్లర దొర గారు అనేటువంటి పాట గుర్తుంది కదా. కృష్ణా భారతి, అప్పట్లో భారతి ఆవిడ చాలా సినిమాల్లో నటించారు. కన్నడ యాక్టర్స్ అయినా చక్కగా తెలుగు మాట్లాడింది ఆవిడ. పాటలు బాగున్నాయి. రాజేశ్వరరావు గారు సంగీతం చేశారనమాట. ఈ పాట ఒకటి బాగుంది. ఇంకోటి ఏమో రాముని బంటునిరా శ్రీరఘు రాముని బంటుండ్రా అనేటువంటి పాట కృష్ణ గారు ఒక బిచ్చగాడి వేషంలో వేసి బాగా చేశారు. అలాగే అక్కడ ఇక్కడ ఒక కామన్ పాట ఉంది. ఇద్దరు కూడా ఫ్రెండ్స్తో పాడేటువంటి పాట నేరవ శిక్షలో ఉంది, మహేంద్ర బాబులో ఉంది. మహేంద్ర బాబులో అంగట్లో అన్నీ ఉన్నాయనేటువంటి పిఠాపురం పాడిన పాట. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో సినిమా ఉంది, క్యాకరు ఏం చేద్దాం అనేది పిఠాపురం పాడిన పాట. రాజబాబు వీళ్ళందరూ కలిసి పాడతారు. ఆ సినిమా ఆ పాట బాగుంటుంది. కారున్న మేనరు కాస్త తగ్గాలి జోరు అని చెప్పి నా చేతికి వచ్చాయి తాళాలు అనేటువంటి ఒక టీజింగ్ సాంగ్ ఉంది. వాణిశ్రీ గారు పాడింది. అంటే ఇక్కడ ఏముండవు సార్ ఓ బట్ల దొరగారు అనేటువంటి పాటలాగా అక్కడ కారుణ మహేంద్ర పాటలాగా ఉంది. ఇలా చాలా వరకు పోలికలు కనిపిస్తాయి. అక్కడేమో సత్యనారాయణ విలన్గా ఉంటాడు, ఇక్కడేమో అల్లురామలింగ విలన్గా ఉంటాడు. సో అక్కడ మనకి పండరిబాయి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కృష్ణకుమార్ గారు ఉంటుంది. ఈ రకంగా 2 సినిమాలు చాలా దగ్గరగా ఉన్నటువంటి సినిమాలు. చలపతిరావు గారు మ్యూజిక్, మహేంద్ర బాబుకి టి చలపతిరావు గారు మ్యూజిక్. టి చలపతిరావు గారు అంటే నేను రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు ఏమో అనుకున్నాను కానీ కాదు. సో ఇది ఒకే కథతో ఆధారంగా తీసిన సినిమాలు. అయితే నేరము శిక్ష కొంచెం ముందుండటం ఒకటి కారణం అయితే, రెండోది కథాపరంగా, సన్నివేశపరంగా, యాక్షన్ పరంగా నేరము శిక్ష కాస్త ముందుంది. కృష్ణ గారి దగ్గర నుంచి బాలయ్య గారు మంచి రోల్ వేశారు. వీళ్ళందరూ కూడా కృష్ణకుమార్ గారు, కాంతారావు గారు అందరూ బాగా చేశారు. సత్యనారాయణ విలన్ గాను ఇలా ఇంతమంది బాగా పోషించారు. ఈ సినిమాని చూసినటువంటి అప్పుడు ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరు పోటీ పడ్డారు. ఎంజీఆర్ గారేమో ఆయన డిఎంకే నుంచి బయటకు వచ్చారు, కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్. బాలయ్య గారు ఇద్దరికి డిఫరెంట్ టైమింగ్స్లో ఆ సినిమాని చూపించే ప్రయత్నం చేసినా కుదరక జస్ట్ ఒక గంట తేడాలి అటు ఎంజీఆర్ బృందానికి చూపించాడు, ఇటు కరుణానిధి బృందానికి చూపించారు. అయితే నెక్స్ట్ డే ఎంజీఆర్ ఆఫీసర్ నుంచి ఎవరో వచ్చేసి దాన్ని రీమేక్ రైట్స్ తీసేసుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే కరుణానిధి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి రీమేక్ రైట్స్ తీసుకుంటా ఉంటున్నారంటే, లేదండి ఎంజీఆర్ గారు తీసేసుకున్నారంటే ఆశ్చర్యపోయారు. ఇలా నేరము శిక్ష హిట్ అయింది కాబట్టే దాన్ని తమిళంలో తీశారు. ఎంజీఆర్, లత, బాలయ్య గారు నటించినటువంటి ఒకే ఒక్క తమిళ చిత్రం ఉంటుంది. ఈ సినిమాని మళ్ళీ శిక్ష పేరుతోటి రాయశ్రీ ఫిలిమ్స్ తారాచంద్ బర్జాత్య గారు ఆయన హిందీలో తీశారు. అక్కడ కూడా బాగానే పోయింది. ఇలా నేరము శిక్ష అంటే మహేంద్ర బాబు కన్నా ఒక స్టెప్ ముందు ఎలా ఉంది అని చెప్పడానికి ఈ 2 సినిమాలు ఒకే పాయింట్తో తీసినప్పుడు ఏ విధమైన పోటీ ఏర్పడుతుంది, ఒక స్పర్ధ ఏర్పడుతుంది. అప్పటికి బహుశా వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళటం ఏం పెట్టుకోలేదు. డిస్ట్రిబ్యూటరు, ఫైనాన్స్, ఒకళ్ళు డిస్ట్రిబ్యూటరు, వాళ్ళ నిర్మాణంలో ఒకే సంస్థ, ఈ డిస్ట్రిబ్యూషన్లో ఉంది, అటు నిర్మాణంలో ఉంది. కాబట్టి
వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. సో నేరమ శిక్ష ముందు ఇవ్వటం వలన నేరమ శిక్ష హిట్ అయింది అనుకున్నా, లక్కీగా మహేందర్ బాబు డిసప్పాయింట్ చేయలేదు. మహేందర్ బాబు కూడా అంటే సోహన్ బాబు వాణిశ్రీ, అక్కడ సోహన్ బాబు వాణిశ్రీ, చంద్రమోహన్, రాజబాబు మంచి రోలు, అలాగే అల్లురావులంగా మంచి రోలు పోషించారు. అక్కడ సంభాషణలు ఆత్రేయను భవిడిపాటి రాధాకృష్ణ ఇద్దరు కలిసి సమకూర్చారు. ఈ పాటలు కారుణ్య మహేంద్ర పాట వచ్చేసి ఆత్రేయ గారు రాశారు. ఇక్కడ బట్ల దొరగారి పాట దాశరథి రాశారు. రావణ బంటింద్ర పాట కొసరాజు రాశారు. ఇలా ఒకే సంవత్సరంలో ఇంచుమించుగా నేను బందర్లో అప్పుడు నేను 12 ఏళ్ళ కురవాడిని. సో నా బాగా గుర్తండి నవ్యగా సినిమాలన్నీ కూడా బందర్ కృష్ణకిషోర్లోనే వస్తుండేవి. శ్రీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం శ్రీ ఫిలిమ్స్ నవ్యగా వాళ్ళని సిస్టర్ కన్సర్న్స్ అనుకుంటా. అది జూలై 27 వచ్చిన సినిమా. మళ్ళీ నాకు తెలిసి సెప్టెంబర్ 7 మహేంద్ర బాబు కూడా అందులోనే వచ్చింది. అంటే మీరు 40 రోజులే కదా హిట్ ఎలా అయిందని చెప్పి అంటారేమో, కానీ అప్పుడు మరి షిఫ్ట్ చేశారో లేదో నాకు తెలియదు. బట్ నాకు క్లియర్గా గుర్తుంది 2 సినిమాలు ఒకే హాల్లో వచ్చాయనేది మాత్రం. బట్ నేరమ శిక్షకి 100 రోజుల పోస్టర్ అయితే ఉంది. నాకు నేరమ శిక్ష హిట్ కింద లెక్క. మహేంద్ర బాబు ఓకే అబోవ్ యావరేజ్, సూపర్ హిట్ కాదు కానీ అబోవ్ యావరేజ్ కింద ఆడింది. ఇది ఒకే కథతో విడుదలైనటువంటి 2 చిత్రాల కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా అడిషనల్ సమాచారం ఇంకా మీకు ఏమైనా ఇన్పుట్స్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.